గుంటూరులో స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రత్యేక శుభ్రత కార్యక్రమం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ పేరుతో 1 గంట శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు శాసనసభ్యుడు, రాష్ట్ర అసెంబ్లీ మైనారిటీస్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఎందుకు పెట్టారు పెట్టకూడదని చెప్పినా కూడా టెంపరీగా అవసరాన్ని బట్టి ఎక్కడ అవసరం అక్కడ వాడడానికి పెట్టింది. ఒక రోజు తప్పదు. అప్పుడు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేవాడుతున్నారు. స్వచ్ఛతా హీ సేవ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ శుభ్రంతో పేరుతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా స్వచ్ఛత గురించి మాట్లాడేటువంటి ఒక ఈవెంట్ని ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సామాన్యులకు సైతం అవగాహన కల్పించేటువంటి విధంగా సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అనేక అంశాల మీద తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనందరికి కూడా భూతంలో ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడడాన్ని నిషేధించడంతో పాటు అలాగే చేతులు కడుక్కోవడానికి అంశాల దగ్గర నుంచి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా అన్ని స్కూల్స్ అలాగే పబ్లిక్ ప్లేసెస్ అలాగే మిగతా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఈరోజు కామన్ మ్యాన్ కూడా ఒక అవగాహన కల్పించి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా తన పరిశుభ్రాన్ని స్వచ్ఛతగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన కలిగించేటువంటి విధంగా ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని భారతదేశ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకని గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మన నగరం పరిశుభ్రంగా, మన ప్రాంతం పరిశుభ్రంగా, మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి ఒక ఆలోచనని ప్రతి ఒక్కరిని కూడా కలిగించాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఈరోజు వాతావరణాన్ని అలాగే కాలుష్యం కాకుండా నిర్మూలించడానికి, ఒక పక్కన మంచినీటిని సదుపాయాలు కల్పించడానికి అనేక అంశాల మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు కూడా ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా నైతికంగా దీన్ని బాధ్యత తీసుకొని ఎవరికి వారు ఈ ప్రాంతాన్ని, మా ప్రాంతాన్ని నీరు కానీ గాలి కానీ అలాగే మిగతా అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలనే, పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన కలిగించడానికే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సహకరించి తప్పకుండా మన గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి విధంగా నగరపాలక సంస్థ ఈరోజు 57 డివిజన్స్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం.